మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా కుంభరాశి వారికి 1వ తారీఖు జూలై నెల 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే రాహు అనడంతో ఇక్కడ శరీరానికి గాయాలు అవటం, ఆరోగ్యం బాగలేకపోవటం, అలాగే మనసు కూడా బాగలేకపోవటం, చెడు వైపు ఎక్కువ మన ప్రవర్తనలో తేడా కనబడటం, చెడు వైపుకి ఎక్కువ ఆకర్షితులు అవటం లాంటివి జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. గాయాలు అయ్యే అవకాశం కూడా తనుభావం కదండి, అంచేత ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అది ఇక ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నదండి. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం అంటే ఏలినాటి శని అని అర్థం అండి. అది ద్వితీయ స్థానం కాబట్టి ధన రాబడి బాగా తగ్గుతుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. కొంతమందికి నేత్రాలకి వచ్చి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంచేత తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో శుక్రుడు అంటే సుఖాలన్నిటినీ ఇచ్చేవాడు కూడా శుక్రుడే. సుఖస్థానం అని పేరు 4వ స్థానానికి. ఆ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు చాలా తల్లి గారితో మనకున్న అనుబంధం, ఆవిడకి మన మీద ఉన్న ప్రేమ, అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావం విషయంలోనూ, ఈ విధమైన అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాము ఈ శుక్ర సంచారం వల్ల. అలాగే ఇందులో ఎవరికైనా లలిత సంగీతం లాంటివి లేదా నృత్యం, నాట్యం ఇట్లాంటి వాటిల్లో ప్రవేశం ఉంటే వారికి మంచి అనుకూలంగా ఉంటాయి ఫలితాలన్నీ. అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలని శుక్ర భగవానుడు ఇవ్వబోతున్నారు. ఇది గమనించుకోండి. ఇకపోతే పంచమ స్థానంలో రవి యొక్క సంచారము, గురువు యొక్క సంచారము జరుగుతుందండి. ఈ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మన సంతానం మీద దుష్ప్రభావాలు చూపించేటటువంటి విషయం కనిపిస్తున్నదండి. వాళ్ళకి బుద్ధి కొంచెం అంతగా సరిగా పనిచేయదు. వాళ్ళకి ఎక్కువగా చెడువైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆటల మీద ఎక్కువ దృష్టి పెడతారు, తద్వారా గాయాలు చేసుకోవటం, అలాగే చెడు స్నేహాలు పట్టటం, అలాగే అంతగా వివేకం లేకపోవటం, ఒక విషయాన్ని బాగా విడమర్చుకుని ఇది మంచిగా చెడ్డ అని ఆలోచించలేకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి 5వ స్థానంలో రవి యొక్క సంచారం వలన. ఇకపోతే గురువు యొక్క సంచారం 5వ స్థానంలో జరుగుతోంది. వీరు కూడా రవి, గురువు కలిసి ఇద్దరు కూడా 5వ స్థానమైనటువంటి మిథునంలోనే సంచారం చేస్తున్నారు. గురువు 5వ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తారండి. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో రవికి ఫలితాలు, దుష్ప్రభావాలు, వాటన్నిటిలో క్వైట్ ఆపోజిట్ అన్ని ఆయన అశుభాలు కలగజేస్తుంటే, ఈయన విద్య విషయంలోనూ, సంతానం విషయంలోనూ, బుద్ధిబలం విషయంలోనూ, వివేకం విషయంలోనూ, మంచి స్నేహాల విషయంలోనూ కూడా ఆయన వ్యతిరేక ఫలితాలు ఇస్తే, రవి, గురువు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వస్తున్నారు. ఇకపోతే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి, రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము, తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతున్నది. ఇకపోతే 7వ స్థానంలో కుజ, కేతు 2 గ్రహాలు ఇంచుమించుగా వీళ్ళిద్దరూ కూడా కొద్దిపాటి తేడాలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఒక రకమైన మనుషులే కాబట్టి, ముఖ్యంగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి, భార్యాభర్తల మధ్యన
ఇబ్బందులు కలిగించేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళిద్దరూ చేస్తున్నారండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశికి మనం చెప్పుకోవాలి. మీరు విన్నారు కదండి. ఇప్పుడు ఇందులో ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నారో గమనించుకోండి. ఆ విషయాల్లో జాగ్రత్త వహిస్తూ మనం నిత్య పూజా విధానంలో మనకి నవగ్రహాలకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారో, ఇన్నాళ్ళ నుంచి ఏదైతే పాటిస్తూ ఉన్నారో, ఏదైతే నేను చెబుతున్నానో వాటిని మీరు కనుక 2 నుంచి 5 నిమిషాల వరకు పాటించినట్టయితే మనం అతి సులభంగా ఈ ప్రతికూలంగా ఉన్న గ్రహాలను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇది గమనించండి.